హలో అందరికీ. ఇదేమో భోగి రోజు వీడియో. భోగి ఎప్పుడో అయిపోతే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను వీడియో. కొంచెం లేట్ అయింది, కొంచెం కాదులేండి, చాలానే లేట్ అయింది. ఇంతకీ మీరు భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి. వీడియో స్టార్టింగే చీకట్లో తీసేస్తున్నాను అనుకోకండి, భోగి మంట వెలిగిస్తున్నాను. మేమేమో ఆ భోగి ముందు రోజు నైటే బయలుదేరాము వైజాగ్ నుంచి. మార్నింగ్ వచ్చేసరికి 4:35 అలా అయింది. ఈ చలిగాలికి ఆ భోగిమంట కూడా అంటుకోవట్లేదు. ఎలాగోలాగా వెలిగించేసి ఆ జర్నీలో ఆ చలితో వచ్చి ఈ భోగిమంట ముందు కూర్చుంటే మాత్రం ఎంత బాగుందంటే అంత బాగుంది. మా అమ్మేమో అప్పుడే పెద్ద తపాలా తెచ్చి పెట్టేసి నీళ్ళ కోసమని ఇంక స్టార్ట్ చేస్తుంది, స్నానాలు చేయండి స్నానాలు చేయండి అని. ఇక్కడేమో ముగ్గేసుకుంటుంది. ఇంకా ఈ ముగ్గు ప్రతి సంవత్సరం భోగి రోజు సేమ్ ముగ్గు వేస్తుంది ఇలాగే. ఇప్పుడన్నా కొంచెం మార్చమ్మా అంటే చాలు, కాదు ఇదే వేయాలి అంటది. కొంచెం కలర్స్ వేసి నీట్గా వేద్దాం, వేరేది వేయు అంటే అస్సలు ఒప్పుకోదు. ఇంకా ఎక్కువ బలవంత పెడితే నన్నేమంటది. నాకు ముగ్గులు అయితే అస్సలే రావు. గచ్చు మీద ఏదో చాక్ పీస్తో వేసేయగలను కానీ ఆ మామూలుగా అయితే ముగ్గుతో రాదు. ఇంకా ముగ్గు అయిపోయిన తర్వాత చట్నీ కోసమని ఫ్రై చేస్తుంది, పచ్చిమిర్చిను పల్లీలు. అదంతా చల్లారాక మా చెల్లేమో చక్కగా చట్నీ చేసేసి వేడివేడిగా దోశలు వేస్తుంది. దోశలు అయితే చాలా బాగున్నాయి, ఫుల్గా లాగించేసా. ఇంక ఇక్కడ మా చెల్లేమో వీడియో తీస్తుంటే తెగ సిగ్గుపడిపోతుంది, దుప్పటి ముసుగు వేసేసుకొని లెగమంటే లెగట్లేదు. ఇంక ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి అయితే కొరమీన పులుసు పెడుతుంది మా చెల్లి. మా చెల్లి వంటలు సూపర్ చేస్తుంది, అదే పెడుతుంది. ఇంకా చేపల ఉప్పు కారం అవన్నీ వేసి కొంచెం మ్యారినేట్ చేసేసింది. ఇంకా కర్రీ కూడా వేసేసింది. ప్రాసెస్ అంతా ఎందుకు లేని అదంతా తీయలేదు. కర్రీ అయితే సూపర్గా వచ్చింది, చాలా బాగుంది. దుకాణం అంతా బయట దగ్గర ఉన్న ఫ్యాన్సీ ఐటమ్స్. ఇందాకేమో వీడియో ముందుకు రావే అంటే అస్సలు రాలేదు. ఇప్పుడు మాత్రం నేను చూపిస్తాను అక్క, నన్ను వీడియో తీవా ఇవన్నీ చూపిస్తా అంది. ఇంకందుకే వీడియో తీస్తుంటే తెగ సిగ్గుపడిపోతాం మరి చూపించేస్తుంది అవి. ఇందులో సగానికి సగం అన్నీ మీషోలో ఉంటాయి. అసలు పెట్టుకోదు, ఏం చేయదు, కానీ కొండం మాత్రం అన్నీ కొనేస్తుంది. ఇన్ని ఇయర్ రింగ్స్ కొన్న ఒక్కటి కూడా ఏ రోజు పెట్టుకోదు. పోనీ పండగలకి పెళ్ళిళ్ళకి రెడీ అవ్వమన్నా సరే రెడీ అవ్వదు. ఈజీగా నాకు రెడీ అవ్వడం ఇంట్రెస్ట్ లేదక్క అని అనేస్తుంది. ఏంటో అంతే కదా, మనం పెట్టుకోకపోయినా మన దగ్గర ఉంటే అదొక సాటిస్ఫాక్షను. ఈరోజు నేను వచ్చానని మా అమ్మ ఏమో జంతికల ప్రోగ్రాం పెట్టింది, అందుకే పిండి కలుపుతుంది. ఈ జంతికలేమో కానీ పొయ్యి దగ్గర కూర్చుని వేయాలంటే మామూలుగా ఉండదు. ఎంత తక్కువ పిండి వేసినా ఎక్కువ టైం పట్టేస్తుంది. ఏం చేస్తాం, తినాలనుకున్నప్పుడు వేసుకోవాల్సిందే కదా మరి, ఇంకా తప్పదు. ఇంకా మా అమ్మ అయితే 2 కేజీలు పిండి వేస్తుంది ఈరోజు. ఆ 2 కేజీల పిండి ఎప్పుడు అవుతుందో అర్థం కావట్లేదు అసలు. స్టార్ట్ చేసేసరికి 2 అయిపోయింది. ఇది ఏ నైట్కి అవుతుందో ఏంటో అని టెన్షన్గా ఉంది ముందే. మీలో కూడా ఇలా జంతికలు వేయడం అంటే చిరాకు పడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే కామెంట్ చేసేయండి. ఇంకా మా అమ్మ 2 కేజీలు వేసింది కదా, దానికి సరిపడా కొంచెం శనగపిండి, కొంచెం కారం, కొంచెం ఉప్పు. కారం ఏమో అంత ఎర్రగా ఉంది, మండిపోద్దేమో అనిపిస్తుంది మరి, కానీ వేసేసింది ఘాటుగా ఉంటేనే బాగుంటుంది అనేసి. వాము అయితే కంపల్సరీగా ఉండాలి, మళ్ళీ వాము లేకపోతే బాగోదు జంతికల్లో. కొంతమంది అయితే పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి కూడా వేస్తారు, అదైతే మరీ ఘాటు వచ్చేసి కడుపులో మంట వచ్చేస్తుందని మా అమ్మ అయితే కొంచెం కారం వేసేసి సరిపెట్టేసింది సార్కి. ఇంకా అవన్నీ వేసేసి మనకి చేయి నొప్పి వచ్చేంత వరకు కలిపేసుకోవడమే నీట్గా, మొత్తం పిండ్లన్నీ కలిసే వరకు. ఈ పిండ్లన్నీ కలిపే ముందు కొంచెం వేడి నీళ్ళు పెట్టుకుంటే ఈ పిండి కలిపేలోపు అవి మరిగిపోతాయి. వేడి నీళ్ళతో వేస్తే ఏంటంటే బాగా గుల్లగా వస్తాయంట జంతికలు. నీళ్ళన్నీ ఒకేసారి పోసేయకూడదు, ఒకేసారి పోసేసామంటే మాత్రం ఉండలు కట్టేసి మరీ బాగోదు, ఇబ్బంది అయిపోద్ది కలపడానికి. అందుకే కొంచెం కొంచెం పోసి కొంచెం కొంచెం మిక్స్ చేసుకుంటూ రావాలి. ఇదిగోండి మా అమ్మ అయితే ఇంకా పిండి కలిపేసింది. పిండి కన్సిస్టెన్సీలోకి వస్తే జంతికలు అయితే చాలా బాగా వస్తాయి కరకరలాడుతూ. ఈ పిండి అంతా కలిపేసిన తర్వాత దీని మీద ఒక తడి క్లాత్ వేసుకొని లేదా మూత పెట్టేసి పక్కన పెట్టేసేయడం. ఇంకా ఇవి అలా అరగంట సేపు పక్కన పెట్టేస్తాం కాబట్టి ఈలోపు పొయ్యి వెలిగించేసి మూకుడులో నూనె వేసి మా అమ్మ మరిగిస్తుంది. నూనె మరగడానికి టైం పడుతుంది కదా, నూనె బాగా మరిగిన తర్వాత వేసుకుంటే ఫాస్ట్గా వేగిపోతాయి. ఇంక స్టార్ట్ చేసేసింది జంతికలు వేయడం అయితే. నూనె బాగా మరిగితే చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి ఫాస్ట్గానే ఎర్రగా వచ్చేసాయి. కలర్ అయితే చాలా బాగున్నాయి. కొంతమంది అయితే తెల్లగా తీస్తారు, నాకైతే అలా నచ్చదు, ఇలా ఎర్రగా ఉంటేనే చాలా నచ్చుతుంది. జంతికలు వేస్తుంటే మా అమ్మేమో మధ్యలో కోళ్ళకి మేత పెట్టమనేసి పంపించింది. వీటికి మేత పెడితే ఇవేమో తిన్నామా అన్న అన్నట్టు తింటున్నాయి. ఈ జంతికలన్నీ అయ్యేసరికి చాలా టైం పడుద్ది అనుకున్నాను, కానీ 6:30 కల్లా అయిపోయాయి, బాగానే అయిపోయి. ఇంకా అంతకన్నా టైం ఎక్కువ పట్టేస్తుంది అనుకున్నాను. ఇంక సాయంత్రం ఏమో పని పాట ఏం లేక కూర్చుంటుంటే ఏవో కొన్ని డ్రెస్సులు ఉన్నాయి, అవి స్టిచ్ చేసుకుందామనేసి కూర్చున్నాం. ఈలోపు ఐస్ క్రీమ్ బండి కనిపించింది.
ఇంకా నేను మా చెల్లి ఐస్ క్రీమ్ కొనుక్కొచ్చుకొని అది తినుకుంటూ బట్టలు కుట్టుకుంటూ మాట్లాడుకుంటున్నాము. ఇంక ఇలా గడిచింది భోగి రోజు సాయంత్రం వరకు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.